తాను ప్రేమించిన కుమారులను దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు, శిక్షణ అమలు చేస్తాడు. అంటే తను ప్రేమించిన కుమారుల్ని 2 దెబ్బలు కొడతాడు. సొలొమోనుని 2 దెబ్బలు కాదు, ఏమనలేదు. దావీదు గారు తప్పు చేస్తాడు, కొట్టాడు. లేకుండా ఎంత కొట్టాడు తెలుసా? పరుపులు తేలిపోయేలా కొట్టాడు, ఏడ్చేలా కొట్టాడు. చివరికి పశ్చాత్తాపడి ఆ కీర్తన ఎలా రాసుకున్నాడో మనకు తెలుసు. ఏడ్చి గగ్గులు పెట్టాడు. అంటే దావీదునైనా కొట్టాడు, కానీ సొలొమోను ఒక మాట లేదు. మళ్ళీ అడుగుతున్నానండి, దేవుడు మనల్ని ఏం చేయాలి చెప్పనండి? మనం తప్పు చేసినప్పుడు మనల్ని కొట్టాలి, ఏదో ఒకటి అనాలి. ఇలా దైవజనుల నోటో, వాక్యం ద్వారానో, స్నేహితుల ద్వారానో ఏదో ఒక మాట మనల్ని అనాలి. రే తప్పు చేస్తున్నావురా, పనికి మాలినోడని ఏదో ఒకటి మనకి చెప్పాలి. దేవుడు ఏదో ఒకటి అనాలి. సొలొమోనుని దేవుడు ఏమనకపోతే ఏమయ్యాడు? దేవుడు వదిలేశాడు. ఎలా వదిలేశాడు? నీకు ఏది నచ్చిందో అందులో పొర్లి దొర్లి ఇదిగో ఇక చివరిగా చెప్పాను, ఆ దొర్లి అందులో నేను నాశనం అయిపోయిన వదిలేశాను. దేవుడిచ్చే అతి పెద్ద శిక్ష ఏంటో చెప్పనా? ఆయన మనల్ని ఏమనకపోవడం అతి పెద్ద శిక్ష.